ఈరోజు మన చర్చకు స్వాగతం. మనం తరచుగా మన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటాం కదా. పరిస్థితులు మారాలి, అవకాశాలు రావాలి, మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకనుకూలంగా ఉండాలని ఇలా ఎన్నో కోరుకుంటాం. కానీ ఒకవేళ ఆ మార్పుకు మూలం బయట కాదు, మన లోపలే ఉందంటే, మన ఊహలే, మన కల్పనలే మన వాస్తవికతను సృష్టిస్తున్నాయనే ఒక సాహసోపేతమైన వాదనను ఈరోజు లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది నిజమా, లేక కేవలం గాలిలో మేడలు కట్టడం లాంటిదేనా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం నెవిల్ గోడార్డ్ రాసిన ద లా అండ్ ప్రామిస్ అనే పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనలను విశ్లేషించబోతున్నాం. ఈ పుస్తకం ప్రకారం కల్పన అనేది కేవలం పగటి కలలు కనడం కాదు, మన వాస్తవికతను నిర్మించే ఒక శక్తివంతమైన సాధనం. ఈ భావన ఎంతవరకు నిజమో, ఈ పుస్తకంలోని అంశాలు దీన్ని ఎలా వివరిస్తాయో చూద్దాం. అవును, ఈ వాదన మొదటిసారి విన్నప్పుడు చాలామందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఈ పుస్తకం చెప్పేదేంటంటే, మనం ఇప్పుడు చూస్తున్న భౌతిక ప్రపంచం ఉంది కదా, అది గతంలో మనం మనసులో వేసుకున్న కల్పనల ప్రతిబింబం తప్ప మరేమీ కాదు. ఓ, అంటే మన ఆర్థిక పరిస్థితి, మన సంబంధాలు, మన ఆరోగ్యం ఇవన్నీ యాదృచ్ఛికం కాదంటారా? కావు, అస్సలు కావు. అవన్నీ మన అంతర్గత సంభాషణల, మన నమ్మకాల బాహ్య రూపాలన్నమాట. అంటే మనం నిరంతరం లేమి గురించి, వైఫల్యం గురించి లేదా అనారోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటే, మన జీవితం కూడా అవే పరిస్థితులను మన ముందు ఉంచుతుందని అంటారా? ఇది కొంచెం కఠినంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఎవరూ కష్టాలను కావాలని కోరుకోరు కదా. మీరడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఇక్కడే ఈ పుస్తకం సాధారణ పగటి కలలకు, సృజనాత్మక కల్పనకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది. ఎవరూ స్పృహతో కష్టాలను కల్పించుకోరు, నిజమే. కాని మన ఉపచేతన మనస్సులో లోతుగా పాతుకుపోయిన నమ్మకాలు, భయాలు ఉంటాయి. అవును, వాటిని మనం రోజూ పునరావృతం చేస్తూ ఉంటాం. డబ్బు సంపాదించడం చాలా కష్టం అనో, మంచి సంబంధాలు దొరకవనో మనం మనసులో అనుకున్నప్పుడు అది కూడా ఒక రకమైన కల్పనే. ఈ పుస్తకం ప్రకారం భావోద్వేగంతో కూడిన ఏ కల్పనైనా, అది మంచిదైనా చెడ్డదైనా, వాస్తవంగా మారే శక్తిని కలిగి ఉంటుంది. ఈ వాదనకు మద్దతుగా పుస్తకంలో కొన్ని నిజ జీవిత కథలు కూడా ఉన్నాయని మనకు తెలుసు. వాటిలో ఒకటి నన్ను చాలా ఆకట్టుకుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఉంది కదా. అతని ఈ సూత్రాన్ని ఎలా ఉపయోగించాడు? అవును, ఆ కథ ఈ సూత్రాన్ని చక్కగా వివరిస్తుంది. ఆ వ్యక్తి ఉద్యోగం కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయాడు. బయట పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాని అతను తన దృష్టిని బయటి ప్రపంచం నుండి లోపలికి మళ్లించాడు. అంటే ఏం చేశాడు? ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు తాను ఆర్థికంగా స్థిరపడినట్లు, చేతిలో డబ్బు ఉన్నట్లు, ఆ డబ్బుతో బిల్లులు చెల్లిస్తున్నప్పుడు కలిగే ఉపశమనాన్ని బలంగా అనుభూతి చెందాడట. ఓ, అతను నాకు డబ్బు కావాలి అని కల్పించుకోలేదు. ఇది చాలా ముఖ్యం, నా దగ్గర డబ్బు ఉంది అనే అనుభూతిలో జీవించాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? ఇది వినడానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నా చాలామందికి వచ్చే సందేహం, ఇది కేవలం యాదృచ్ఛికం కాదని ఎలా చెప్పగలం? ఖచ్చితంగా ఆ సందేహం వస్తుంది. కొన్ని వారాల తర్వాత అతను చాలా కాలంగా కలుసుకొని ఒక పాత స్నేహితుడి నుండి ఫోన్ కాలొచ్చింది. ఆ స్నేహితుడు ఒక కొత్త వ్యాపారం మొదలుపెడుతూ దానికి సరైన భాగస్వామి కోసం వెతుకుతున్నాడు. అలా అతనికి ఊహించని విధంగా ఒక గొప్ప అవకాశం వచ్చింది. దీని యాదృచ్ఛికమని కొట్టిపారేయొచ్చు కదా. పారేయొచ్చు. కాని ఈ పుస్తకం చెప్పేదేమిటంటే, అతను తన అంతర్గత స్థితిని, అంటే లేమి నుండి సమృద్ధికి మార్చుకున్నప్పుడు అతని ఉపచేతన మనస్సు ఆ కొత్త వాస్తవికతకు సరిపోయే మార్గాలను, వ్యక్తులను, సంఘటనలను అతని జీవితంలోకి ఆకర్షించింది. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ అసలైన విప్లవాత్మకమైన ఆలోచనేమిటంటే, మనం బాధితులం కాదు, సృష్టికర్తలం. చాలా తత్వాలు మనల్ని పరిస్థితులకు స్పందించమని చెబుతాయి, అంటే రియాక్ట్ అవ్వమని. అవును. కాని ఈ పుస్తకం మనమే పరిస్థితులను సృష్టించాలని చెబుతోంది, క్రియేట్ చేయాలని. ఈ చిన్న తేడాలోనే స్వేచ్ఛ మొత్తం దాగి ఉంది. సరే, కల్పనే వాస్తవికతను సృష్టిస్తుంది అనే సిద్ధాంతం వినడానికి బాగానే ఉంది. కాని ఆచరణలో ఎలా పెట్టాలి? ఇది కేవలం గాలిలో మేడలు కట్టడం లాంటిదేనా, లేక దీనికేదైనా నిర్దిష్టమైన పద్ధతి ఉందా? చాలా పుస్తకాలు సానుకూలంగా ఆలోచించండి అని చెప్పి వదిలేస్తాయి. ఇది కూడా అలాంటిదేనా? లేదు, అక్కడే ఈ పుస్తకం ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఇది కేవలం ఆశావాదం గురించి కాదు, ఒక స్పష్టమైన మానసిక ప్రక్రియ గురించి వివరిస్తుంది. మొదటి అడుగు మీ కోరిక ఏమిటో సంపూర్ణ స్పష్టతతో తెలుసుకోవడం. నేను సంతోషంగా ఉండాలి వంటి అస్పష్టమైన కోరిక కాదు. ఉదాహరణకు నాకు ఫలానా కంపెనీలో ఫలానా హోదాలో ఉద్యోగం వచ్చింది వంటి నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి. సరే, స్పష్టత వచ్చిన తర్వాత రెండో అడుగు ఆ కోరిక ఇప్పటికీ నెరవేరితే ఏం జరుగుతుందో సూచించే ఒక చిన్న సన్నివేశాన్ని, ఒక చిన్న సంఘటనను మనసులో సృష్టించుకోవడం. ఎలాంటి సన్నివేశం? ముఖ్యం, ఆ సన్నివేశం కోరిక నెరవేరిన తర్వాత జరగాలి. ఉదాహరణకు, ఉద్యోగం వచ్చినందుకు మీ స్నేహితుడు మిమ్మల్ని అభినందిస్తున్నట్లు, లేదా మీరు ప్రమోషన్ లెటర్ చేతిలో పట్టుకొని చూస్తున్నట్లు. ఆ సంఘటన చాలా చిన్నగా, సహజంగా ఉండాలి. ఆ తర్వాత ఆ సన్నివేశాన్ని ఏం చెయ్యాలి? పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉండాలా? అక్కడే అసలైన టెక్నికుంది. మూడవ దశ, ప్రశాంతమైన నిద్రమొత్తులాంటి స్థితిలోకి వెళ్లడం. అంటే రాత్రి నిద్రలోకి జారుకునే ముందుండే ఆ మగత అవస్థ. ఆ డ్రౌజీ స్టేట్ అంటారే అది. ఎందుకు ఆ సమయంలో? ఎందుకంటే ఆ సమయంలో మన చేతన మనస్సు యొక్క విమర్శ, సందేహాలు బలహీనంగా ఉంటాయి. ఆ స్థితిలో ముందుగా సృష్టించుకున్న ఆ చిన్న సన్నివేశంలోకి మానసికంగా ప్రవేశించి దాన్ని పదే పదే చూడాలి. అంటే ఒక సినిమా చూసినట్టా? కేవలం చూడటం కాదు. ఇక్కడే నాల్గవ, అత్యంత ముఖ్యమైన దశ వస్తుంది. దాన్ని అనుభూతి చెందడం, ఫీలవ్వడం. అనుభూతి చెందడమా? అవును. ఆ సన్నివేశంలో మీరు నిజంగా ఉన్నట్లు, ఆ మాటలు వింటున్నట్లు, ఆ స్పర్శను ఫీలవుతున్నట్లు, ఆ సంఘటనకు సంబంధించిన సంతోషాన్ని, కృతజ్ఞతను, ఉపశమనాన్ని మీ హృదయంలో నిజంగా అనుభవించాలి. ఈ పద్ధతిలో అనుభూతే రహస్యం. ఆ అనుభూతి ఎంత నిజంగా ఉంటే అదంత శక్తివంతంగా పనిచేస్తుంది. అంటే ఒక నటుడు పాత్రలో జీవించినట్టా? ఉద్యోగం లేకపోయినా నాకు ఉద్యోగం ఉందనే పాత్రలో పూర్తిగా లీనమైపోవాలా? ఆ అనుభూతి నిజమని మనల్ని మనం ఎలా నమ్మించాలి? మీరు వాడిన పోలిక చాలా సరైనది. ఒక గొప్ప నటుడిలా ఆ పాత్ర యొక్క భావోద్వేగాలను నిజంగా అనుభవించాలి. ఇది మనల్ని మనం మోసం చేసుకోవడం కాదు, మన ఉపచేతన మనస్సుకి ఒక కొత్త ఆదేశాన్నివ్వడం. ఎందుకంటే మన ఉపచేతన మనస్సుకి తర్కం తెలియదు. దానికి నిజం, అబద్ధం మధ్య తేడా లేదు. నిజమే. మనం భావోద్వేగంతో దానికి ఏది అందిస్తే అది దాన్ని ఒక ఆదేశంగా తీసుకుని మన ప్రవర్తనను, మన దృష్టిని, మనకు ఎదురయ్యే అవకాశాలను మనకు తెలియకుండానే దానికి అనుగుణంగా మలుస్తుంది. ఎప్పుడైతే ఆ కోరిక నెరవేరిన అనుభూతి సహజంగా అనిపిస్తుందో ఉపచేతన మనస్సు దానిని వాస్తవంగా అంగీకరిస్తుంది. నిజం చెప్పాలంటే ఇది వినడానికి చాలా తేలికగా అనిపిస్తుంది. కాని మన పాత నమ్మకాలను, ఏళ్ల తరబడి మనల్ని వెంటాడుతున్న సందేహాలను పక్కనపెట్టి దీన్ని ఆచరించడం చాలా కష్టం కదా. ఆ అంతర్గత సంఘర్షణ గురించి ఈ పుస్తకంలో ఏమైనా ప్రస్తావన ఉందా? ఉంది. ఈ పుస్తకం ప్రకారం దీనికోసం కష్టపడాల్సిన, ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదు. చాలామంది చేసే పొరపాటు అదే. బలవంతంగా నమ్మడానికి ప్రయత్నించడం. అవును. కాని ఇది బలవంతం చేసే ప్రక్రియ కాదు, అంగీకరించే ప్రక్రియ. ఆ కోరిక నెరవేరిన అనుభూతిని పొందిన తర్వాత దాన్ని వదిలేయాలి. ఆ విత్తనం నాటిన తర్వాత అది ఎలా మొలకెత్తుతుందో అని పదే పదే తవ్విచూడకూడదు. ఆహా. పగటిపూట మీ పనులు మీరు చేసుకుంటూ ఆ కోరిక నెరవేరిందనే అంతర్గత నమ్మకంతో, ప్రశాంతమైన విశ్వాసంతో ఉండాలి. కాలక్రమేణా భౌతిక ప్రపంచం అనివార్యంగా మీరు అంగీకరించిన ఆ అంతర్గత వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. అయితే దీని అర్థమేమిటి? ఈ పుస్తకం ఒక బలమైన వాగ్దానం చేస్తోంది. అందుకే దాని పేరు ద లా అండ్ ద ప్రామిస్. లా అంటే ఈ పద్ధతి, మరి ప్రామిస్ అంటే ఫలితం. ఫలితం. అవును. ఎవరైతే తమ కల్పనలకు నమ్మకంగా కట్టుబడి ఉంటారో వారి కొత్త వాస్తవికత ఖచ్చితంగా ఆవిష్కృతమవుతుందని చెబుతోంది. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంలో చూస్తే, ఈ పుస్తకం మానవ చైతన్యాన్ని, ప్రత్యేకించి కల్పనాశక్తిని ప్రాథమిక సృజనాత్మక శక్తిగా పరిచయం చేస్తోంది. సాధారణంగా మనం ప్రపంచం మనపై ప్రభావం చూపుతుందననుకుంటాం. అవును. కాని ఈ పుస్తకం దానికి పూర్తి వ్యతిరేకమైన ఆలోచనను ప్రతిపాదిస్తోంది. మనమే మన ప్రపంచాన్ని సృష్టిస్తున్నామని చెబుతోంది. దీని పర్యవసానమేమిటంటే, వ్యక్తులు తమ అంతర్గత కథను మార్చుకోవడం ద్వారా వారి జీవితంలోని ఏ అంశాన్నైనా, ఉద్యోగం, సంబంధాలు, ఆర్థిక స్థితి, ఆత్మవిశ్వాసం లేదా సంతోషం మార్చుకోగలరని సూచిస్తోంది. కానీ ఈ భావన మనపై చాలా పెద్ద బాధ్యతను కూడా ఉంచుతుంది కదా. మన జీవితంలో జరిగే మంచికి, చెడుకు మనమే కారణమంటే
అది కొంతమందికి భయపెట్టే ఆలోచన కావచ్చు. మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. ఇది ఖచ్చితంగా ఒక కత్తికి రెండు వైపులా పదునులాంటిది. ఒకవైపు ఇది అపారమైన శక్తినిస్తుంది, మన జీవితం మన చేతుల్లోనే ఉంది అని, దాన్ని మార్చే శక్తి మనలోనే ఉందని చెబుతుంది. బాధితులుగా ఉండాల్సిన అవసరం లేదని చెప్తుంది. సరిగ్గా. మరోవైపు మన ప్రస్తుత సమస్యలు కూడా మనమే బాధ్యులమనే వాస్తవాన్ని అంగీకరించాలి. అది అంత సులభం కాదు, కానీ ఆ బాధ్యతను స్వీకరించినప్పుడే దాన్ని మార్చే శక్తి కూడా మనకొస్తుంది. అంతిమంగా ఈ పుస్తకం మనల్ని మన శక్తిని గుర్తించమని చెబుతున్నట్టుంది. మనం రోజూ ఎన్నో విషయాలను కల్పిస్తూనే ఉంటాం, కాని చాలాసార్లు మనకు తెలియకుండానే ప్రతికూలమైన వాటిని కల్పిస్తాం. రేపు ఏం జరుగుతుందోనని ఆందోళన పడతాం, పాత తప్పులను గుర్తు చేసుకుని బాధపడతాం. ఇవన్నీ కూడా కల్పనలే కదా. అన్నీ కల్పనలే. ఈ పుస్తకం చెప్పేదేమిటంటే, ఆ శక్తిని స్పృహతో మనకు కావలసిన దానివైపు మళ్లించడం. అంతర్గత కథ మారినప్పుడు బాహ్య జీవితం కూడా మారితీరాలి. అయితే ఇప్పటివరకు మనం చర్చించుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చూస్తే, కల్పన అనేది కేవలం ఊహాలోకం కాదు, అది మన వాస్తవికతను సృష్టించే ప్రాథమిక శక్తి. ఈ శక్తిని ఉపయోగించుకోవడానికి మనకు కావలసిందాన్ని ఊహించుకుని అది ఇప్పుడే నిజమైనట్లుగా అనుభూతి చెందడం, ఆ తర్వాత బాహ్య ప్రపంచం దానికి అనుగుణంగా మారే వరకు ఆ నమ్మకంలో ప్రశాంతంగా కొనసాగడం కీలకం. సరిగ్గా. ఇక్కడ ప్రధాన సందేశమేమిటంటే, మార్పు అనేది బయట నుండి లోపలికి కాదు, లోపల నుండి బయటకు జరిగే ప్రక్రియ. మనం ఎప్పుడూ బయట మార్చడానికి ప్రయత్నిస్తాం. అవును, మనం తరచుగా బయటి పరిస్థితులను, వ్యక్తులను మార్చడానికి ప్రయత్నించి విఫలమవుతాం. ఎందుకంటే మనం తప్పుచోట ప్రయత్నిస్తున్నాం. మూల కారణం మన లోపల, మన చైతన్యంలో, మన నమ్మకాలలో ఉంది. మన అంతర్గత ప్రపంచాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టినప్పుడు బాహ్య ప్రపంచం దానంతటదే సర్దుకుంటుంది. శక్తిని తిరిగి మన చేతుల్లోకి తీసుకోవడం లాంటిది. ఖచ్చితంగా. ఈ చర్చ మనకొక ఆలోచించదగిన ప్రశ్నను మిగులుస్తుంది. ఈ పుస్తకం ఒక నమ్మకంలో, అంటే ఒక అజంప్షన్లో స్థిరంగా ఉండాలని నొక్కి చెబుతోంది. కోరుకున్నది ఇప్పటికే నిజమనే నమ్మకంలో జీవించాలని. దీన్ని బట్టి ఆలోచిస్తే మన ప్రస్తుత వాస్తవికత కూడా, అంటే మనమిప్పుడు జీవిస్తున్న జీవితం, దానిలోని మంచి, చెడు, పరిమితులు, అవకాశాలు, ఇవన్నీ కూడా మనం స్పృహతో లేదా అపస్మారకంగా నిరంతరం కొనసాగిస్తున్న ఒకానొక ఊహ లేదా నమ్మకం యొక్క ఫలితమేనా?